కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలవనున్నారు వైసీపీ నేతలు. ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమైంది. వైసీపీలో చేరతారని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇవాళ ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించనున్నారు వైసీపీ నేతలు. వచ్చే వారం ముద్రగడ అధికార పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నిన్న వైసీపీ నేత జక్కంపూడి గణేష్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లారు. పద్మనాభంతో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఫోన్లో మాట్లాడించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వైసీపీలోకి రావటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు ముద్రగడ. దీంతో ఇవాళ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు మిథున్ రెడ్డి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పద్మనాభం ఫ్యామిలీని పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరుపుతున్నారు. మరో 2 రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. గతంలో ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మనాభం అక్కడ ఓటమితో జీవితంలో ప్రతిపాడు ప్రజల్ని ఓట్లు అడగనని శపథం చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2009లో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేశారు ముద్రగడ. గత ఏడాది నుంచి ముద్రగడ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు కమ్యూనిటీలో ఆయన్ను చేర్చుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తోంది అధికార పార్టీ. ముద్రగడ వైసీపీలో చేరికపై చర్చలు జరిపి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించింది. వైసీపీలోకి చేరేందుకు ఒప్పుకున్న ముద్రగడ వచ్చే వారం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.